రాష్ట్రం విడిపోయినప్పుడు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ చేసిన సంతకం ఏపీకి అవకాశంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నదీ పరివాహకం ప్రకారం చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% రావాలని ముఖ్యమంత్రి అన్నారు. పాలమూరు ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల తీరని నష్టం జరిగిందని సీఎం ఆక్షేపించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నీళ్లు నిజాలు పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు నదీ జలాల్లో కేటాయింపులు, వాటాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కల్పించారు. అపెక్స్ కౌన్సిల్లో నాటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకోవడం వల్ల కృష్ణా జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటాను కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 555 టీఎంసీలు కావాలని వాదించాల్సింది పోయి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యానికి పరోక్షంగా కేసీఆర్ కారణమయ్యారని దుయ్యబట్టారు. జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసిండ్రు 2013లో. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తే ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512, 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకు కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడం రాష్ట్రానికి భారంగా మారిందని విమర్శించారు. ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు. పంపులు, లిఫ్టులు, ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడబడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోండి. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు, 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది.
ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజీలోకి ఎత్తిండు. ఈ 3 స్టేజీల నుంచి 5 స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. జూరాల కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్, స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్. కర్ణాటక నుంచి కృష్ణా నది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి. కొత్త సోర్స్ ఏం లేదు. మేజర్గా కృష్ణా నది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చిమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అటువైపున వాళ్ళు ఈరోజు 13.37 టీఎంసీలు పర్ డే, అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు 13 టీఎంసీలు 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం. అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు. హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి 2.5 టీఎంసీలు కూడా లేదు. ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే మనం సర్ప్రైజ్ అవ్వాలి. 0.25 టీఎంసీ, నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ, క్వార్టర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము. జస్ట్ క్వార్టర్ టీఎంసీ. రెండు వైపుల నుంచి నీటి హక్కులు అనుకో, నీటి చౌర్యం అనుకో, హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు. ఒకవేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు 13.5 టీఎంసీలు రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర 1/2 టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు. దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి, హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి. పంపులు, లిఫ్టులు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు పాలమూరును తాగునీటి ప్రాజెక్టుగా మార్చారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టిన 27,000 కోట్లతో లిఫ్టులు, పంపులు తప్ప వేరే ఏ పని చేయలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్ గా ఆయన లెక్కలేస్తుంటాడు. ఢిల్లీ 50 సార్లు పోయిండు, 51 సార్లు పోయిండు అని అరాజ్ పాట వాడినట్టు. ఇవన్నీ ఒక కొలిక్కి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి. ఒకవేళ ఇయ్యకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోయినా అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు బ్యాంకులు 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి. ఈరోజు చంద్రశేఖరరావు 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలకు లోన్ తెచ్చిండు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది? 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారా? అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే, ఈ ప్రాజెక్టులు పూర్తయితే, ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి వాళ్ళు నోరికి మొక్కాలి. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి? చంద్రశేఖరరావు, హరీష్ రావు ఏమంటారు, జూరాలలో 9 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినా. నేను మీకు ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా. దేని వెనకాల లిఫ్టులు, పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్లు, మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా, ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది. మొత్తం 50 ఫీట్లు ఉంటే 50 ఫీట్లు ఒకసారి తీసుకోం. ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు? మీరు 35 రోజులు రోజుకు 2 టీఎంసీలు 70 టీఎంసీలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 lakh క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే.
అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు. పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో. ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు, ఆయనను ఎట్లా తీసుకుంటారని. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ. అధికారులలో హయ్యెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు, దాస్ గారు ఇటు ఉన్నారు. వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన లేదు. సంపూర్ణమైన అవగాహన 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న అధికారిని ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెచ్చుకున్నాం మనం. అతను ఆంధ్రప్రదేశ్ అతను కాదు, తెలంగాణ అతను కాదు, అతను బీహార్ అతనికి ఏ రాష్ట్రంతో ఏం లేదు. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిజాయితీగా ఉద్యోగం చేసే బాధ్యత. ఇప్పుడు అతను ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడని హరీష్ రావు గారి కోపం. ఇతను తొలగిస్తే ఆయన దొంగతనం పట్టించేటోడు ఉండడు కాబట్టి ఎట్టనానే చేసి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక అధికారి మీద దాడి చేస్తున్నాడు. అధికారి ఏం చేస్తాడే? డీటెయిల్స్ ఇస్తాడు. అధికారి ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో నేనేం మాట్లాడాలో మాకు అంత విజ్డమ్ లేదా?